చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం. రేపటి పంచాంగాన్ని అలాగే రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 4వ తారీఖు అక్టోబర్ నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు. రేపు ఆశ్వయుజ మాస శుక్లపక్ష ద్వాదశి తిథి సాయంత్రం 5:09 వరకు, తదుపరి త్రయోదశి తిథి. ధనిష్ట నక్షత్రం ఉదయం 9:09 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. శూల యోగం రాత్రి 7:27 వరకు, తదుపరి గండ యోగం. బాలవకరణం సాయంత్రం 5:09 వరకు, తదుపరి కౌలవకరణం రాత్రి 4:11 వరకు ఉంటాయి. సూర్యుడు కన్యా రాశి హస్త నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 4 గంటల నుండి 5:32 వరకు, అమృతకాలం రాత్రి 1:09 నుండి 2:41 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:07 సూర్యాస్తమయం సాయంత్రం 6:03 చంద్రోదయం సాయంత్రం 4:05 చంద్రాస్తమయం రాత్రి 4:05 అభిజిత్ ముహూర్తం పగల 11:41 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:07 నుండి 7:42 వరకు. రాహుకాలం ఉదయం 9:06 నుండి 10:35 వరకు. గుళిక కాలం ఉదయం 6:07 నుండి 7:36 వరకు. యమగండం మధ్యాహ్నం 1:34 నుండి 3:04 వరకు. ఇవాళ స్మార్త ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు సూర్యోదయం నుండి ఉదయం 8:30 వరకు ఉంటుంది. రేపు పద్మనాభ ద్వాదశి, దీనినే గో ద్వాదశి అని కూడా పిలుస్తారు. వరాహ పురాణం ప్రకారం అనంత పద్మనాభ స్వామిని పూజించడానికి పవిత్రమైన రోజు. రేపు భక్తులు విష్ణుమూర్తి ఆరాధన చేసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి పేదలకు దాన ధర్మాలు చేయటం వలన జీవిత కాలం పాటు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, మోక్షం లభిస్తుంది అని పురాణ వచనం. 30 రోజుల పాటు ఆచరించే మదన ద్వాదశి వ్రతం రేపటి నుండి ప్రారంభమవుతుంది. యువ దంపతులు తమ సుఖ దాంపత్యం కోసం ఈ వ్రతం ఆచరిస్తారు. ద్విపుష్కర యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం 9:09 వరకు ఉంటుంది. అది శనివారం ద్వాదశి తిథి ధనిష్ట నక్షత్ర కలయిక చేత ఈ ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రుల్లో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. రేపు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో వ్యాప్తి ఉండటం వలన రేపు ప్రదోష వ్రతం. శివుని అనుగ్రహం కోసం భక్తులు ప్రదోష సమయంలో దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం ఆచరించి రుద్ర కవచం పారాయణం చేస్తారు. త్రయోదశి ప్రదోషం సోమవారం వచ్చినట్లయితే సోమ ప్రదోషమని, మంగళవారం రోజునైతే భౌమ ప్రదోషమని, శనివారం రోజున త్రయోదశి వచ్చినప్పుడు శని త్రయోదశి ప్రదోషమని పిలుస్తారు. కాబట్టి రేపు శని ప్రదోషం లేదా శని త్రయోదశి. పురాణ కథల ప్రకారం శనికి శివుడు అధిదేవత అని, మన వ్యక్తిగత జీవితాలలో శనిగ్రహ ప్రభావంతో వచ్చే చిక్కు సమస్యలను శివుడు తొలగిస్తాడు అని నమ్మకం. వ్యక్తిగత జాతకాలలో ఏలినాటి శని, అష్టమ శని సంచారం జరుగుతున్న వారు రేపు శనికి తైలాభిషేకం చేసి ప్రదోష సమయంలో శివునికి రుద్రాభిషేకం చేయటం వలన శని గోచార సంచార దోషాలు నివృత్తి అవుతాయని నమ్మకం. ఏకారకల దోషం రేపు ఉదయం 9:09 నుండి ఎల్లుండి ఉదయం 8:01 మధ్యకాలంలో ఏర్పడుతుంది. శూల గండ యోగాలు జరుగుతున్న సమయంలో రవిగ్రహం హస్త నక్షత్రంలోనూ చంద్రుడు శతభిష నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. కుజ పంచ సప్త శలాక వేధ రేపు మధ్యాహ్నం 2:56 నుండి రాత్రి 8:40 మధ్యకాలంలో ఏర్పడుతుంది. కుజగ్రహం స్వాతి నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు శతభిష నక్షత్రం 2వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.